ఆ దురాగతం జరిగి 2025 ఏప్రిల్ 13 నాటికి 106 ఏళ్లు పూర్తయి 107వ సంవత్సరం మొదలైంది. ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆ మారణకాండ భారతదేశ చరిత్ర పుటల్లో ఎర్రగానే కనిపిస్తోంది. ఆ అమరభూమి మీంచి వీచే గాలి తనలో దాచుకున్న ఆర్తనాదాలు, రోదనలు వినిపిస్తూనే ఉంది. పంచభూతాలు ఉలిక్కి పడేలా ప్రవర్తించిన ఆ నరహంతకుడిని గురించి వద్దనుకున్నా తలచుకోకుండా ఉండలేకపోతోంది స్వతంత్ర భారతదేశం. ఒకే మాట, ఫైర్! ఆ ఒక్క మాట వందల మంది ప్రాణాన్ని బలిగొంది. చేయని తప్పిదానికి, అధికార మదానికి మానసిక లోపం కొట్టుచ్చినట్టు కనిపిస్తున్న ఆ మనిషి రూపంలోని రాక్షసుడి జాత్యహంకారం, వర్ణ వివక్షను తృప్తిపరుచుకునేందుకు పాలకులమనే అహంభావంతో సాటి మనుషుల్ని తుపాకులతో కాల్చి చంపించాడు. అతని పేరు రెజినాల్డ్ ఎడ్వర్డ్ హేరీ డయ్యర్. భారత్లో బ్రిటిష్ వలస పాలకుల ఓ సైనికాధికారి. తాత్కాలిక బ్రిగేడియర్గా నియమితుడైన డయ్యర్ పంజాబ్లోని అమృత్సర్, జలియన్ వాలాబాగ్లో చేసిన దురాఘాతాన్ని భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. తాజాగా కేసరి 2 పేరుతో ఓటీటీ వేదికగా ఒక హిందీ సినిమా విడుదలైంది. సినిమా నాటకీయతను చూడకుండా కథను మాత్రం అనుసరిస్తే ఆనాటి మారణకాండ గురించి చాలా వివరాలు తెలుస్తాయి. అది 1919 ఏప్రిల్ 13 ఆదివారం, వైశాఖ పౌర్ణమి. తెలుగువారికి ఉగాదిలాగా పంజాబీలకు అది కొత్త సంవత్సరం. కేవలం 50 మంది సైనికులతో వచ్చి జలియన్ వాలాబాగ్ దారుల్ని దిగ్బంధం చేసి లోపల సమావేశమైన సుమారు 25,000 మంది సామాన్య ప్రజలపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపించిన డయ్యర్కి ఇక్కడ వలస ప్రభుత్వము, ఇంగ్లాండ్లోని అధికారులు ఏ శిక్ష వేయలేదు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు, యువత ఎటు పడితే అటు ప్రాణభయంతో పరుగులు తీశారు. జలియన్ వాలాబాగ్ మైదానం వారి రక్తంతో తడిసిపోయింది. వారి పరుగులకు పైకి లేచిన దుమ్ము అక్కడ దారుణాన్ని కనిపించకుండా తెరలాగా కప్పేసింది. కొందరికి కనుగుడ్లలోంచి కపాలంలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. కొందరికి కడుపును చీల్చుకుంటూ బయటకొచ్చాయి. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయి మైదానమంతా శవాల గుట్టగా పరుచుకుంది. ప్రజలు గోడ దూకి పారిపోదామనుకుంటే ఆ గోడలు కనీసం 10 అడుగుల ఎత్తున్నాయి. అయినా సరే ఒకరి మీద మరొకరు ఎక్కే ప్రయత్నం చేస్తుంటే వెనుక నుంచి బుల్లెట్లు దూసుకొచ్చి క్రింద ఉన్నవాళ్లు కుప్పకూలిపోతే పైనున్న వాళ్లు జారిపడ్డారు. జలియన్ వాలాబాగ్ లోపలికి మొత్తం 5 దారులున్నాయి. అన్నీ కూడా సన్నని దారులే. అయితే ఒక్కటి తప్ప మిగతావి తాళాలు వేసుంచారు. ప్రధాన ద్వారం మాత్రం మిగతా వాటికంటే కొంచెం వెడల్పు. దాన్ని అడ్డుకుని బయటవైపు వాహనాలు కూడా మోహరించి ఎవ్వరూ తమను దాటి వెళ్లే మార్గం లేకుండా చేసి డయ్యర్ కాల్పులు జరిపిస్తుంటే వేరే దారి కానని చాలామంది ఆ మైదానం మధ్యలో ఉన్న నీళ్ల బావిలోకి దూకేశారు. ఆనాటి మానవ హననం తర్వాత ఆ బావిలోంచి 120 మృతదేహాల్ని వెలికి తీసినట్టుగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకం ద్వారా తెలుస్తోంది. ఆ క్రూరుడు మొత్తం 1650 రౌండ్స్ తుపాకీ గుండ్లు కాల్చినట్టు సమాచారం. సుమారుగా 10 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. తుపాకీ గుళ్లకు బలైన వారు కొందరు, ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు తీస్తూ త్రొక్కిసలాటలో మరణించిన వారు మరికొందరు, ఆ పై గాయాలతో మరణించిన వాళ్లు ఇంకొందరు. రోజు ఏదో రూపంలో నగరంలో కర్ఫ్యూ విధిస్తూ వచ్చిన డయ్యర్ ఆ రోజు పంజాబీల కొత్త సంవత్సరం బైసాఖీ అని తెలిసి, పెద్ద ఎత్తున జనం గుమిగూడతారని తెలిసి రోజువారీ కర్ఫ్యూ వేళలకు భిన్నంగా ఆ రోజు వేరే వేళల్లో కర్ఫ్యూ విధించాడు. అందుకు సంబంధించి హిందీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో వీధుల్లో ప్రకటన చేశాడు. ఎలాంటి ఊరేగింపులు, సమావేశాలు ఉండరాదన్నాడు. ఎవరి అనుమతి లేకుండా అమృత్సర్ విడిచి బయటకు పోరాదన్నారు. ప్రజలు ఆ ప్రకటనను పట్టించుకోలేదు. వాళ్ళు అప్పటికే జలియన్ వాలాబాగ్లో సమావేశం కావడానికి నిర్ణయించుకున్నారు. దానికి బలమైన కారణమే ఉంది. రౌలత్ చట్టాన్ని నిరసించినందుకు గాను జాతీయ నాయకులైన సత్యపాల్, సైఫుద్దీన్ కిచ్లులను బ్రిటిష్ వలస ప్రభుత్వం బంధించింది. అందుకు నిరసన తెలపడానికి బైసాఖీ పున్నమి రోజున సమావేశం కావాలని పంజాబీ ప్రజలు నిర్ణయించుకున్నారు. సిక్కుల పవిత్ర దేవాలయం హర్ మందిర్ సాహిబ్కు సమీపంలోనే ఉన్న జలియన్ వాలాబాగ్ను తమ సమావేశానికి వేదికగా చేసుకున్నారు. అది ప్రతిరోజు ప్రజలంతా తిరిగే చోటే. ఏ వేళలో అయినా అక్కడికి ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు, పిల్లలు ఆడుకోవచ్చు. సుమారు 7 ఎకరాల సామాజిక మైదానం అది. అలాంటి ప్రజావేదికను శవాల దెబ్బ చేసిన డయ్యర్ చర్యలను లండన్ వాసులు అందరూ మెచ్చుకున్నారు. ప్రజలను అదుపులోకి తెచ్చుకోవడానికి అతని విధి అతను నిర్వర్తించాడని ప్రశంసించారు. భారత్లో ఒత్తిడి పెరగడంతో అతన్ని లండన్కి పంపేశారు. అక్కడ అతను చనిపోయేదాకా ఎలాంటి పశ్చాత్తాపడలేదు. క్రూరత్వం, పశుతత్వం, కర్కసత్వంతో కూడిన అతని రాక్షసత్వం భారత చరిత్రలో ఒక అమానుష అధ్యాయం. ఈ ఊచకోతను దేశం మొత్తం నిరసించింది. వలస ప్రభుత్వంలో పెద్దలు, వారికి అత్యంత విశ్వాసపాత్రులుగా మెలిగిన కొందరు మన భారతీయులు కూడా ఈ హత్యాకాండను అల్లర్లు జరగకుండా చేసిన అణచివేతగానే చూశారు. అయితే భారత స్వాతంత్ర సమరయోధుల్లో అది ఒక తీవ్రమైన అలజడిని, ఉద్యమావేశాన్ని రగిలించింది. గతమెందుకు తలపోసుకోవడమని అడిగితే, పుట్టి పెరిగి ఈ గడ్డ మీద ఒకనాడు స్వేచ్ఛగా ఊపిరి తీసుకునే స్వాతంత్రం లేదని అడిగిన వారికి చెప్పండి. శతాబ్దాల పాటు పరాయి పాలనల్లో, విదేశీ చొరబాటుదారుల ఏలుబడిలో
వలస పాలకుల క్రూర హింసాత్మక రాచరికంలో మగ్గుతుంటే వేలాది దేశభక్తుల రక్త తర్పణంతో సాధించుకున్న స్వాతంత్ర చరిత్రను గుర్తు చేసుకుంటూ దాని విలువను తెలుసుకునేందుకు గతం నెమరవేసుకోవాలని చెప్పండి. మనం ముందు చెప్పుకున్నట్టు 1919 మార్చి 18 నాడు రౌలట్ చట్టం తీసుకొచ్చి జాతీయోద్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ వలస ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నల్ల చట్టం ప్రకారం ఎలాంటి విచారణ లేకుండా ఏ భారతీయుణ్ణైనా పట్టి బంధించే వీలుంది. అలా చేయడాన్ని ప్రశ్నించే అవకాశం లేదు, వాదించే హక్కు లేదు, వ్యతిరేకించే వీలు అస్సలు లేదు. ఇది భారతీయుల్ని ఆగ్రహావేశాలకు గురిచేసింది. ఏప్రిల్ 8 నాడు గాంధీజీ నేతృత్వంలో నిరసనోద్యమం మొదలైంది. ఆ ఉద్యమ తీవ్రత పంజాబ్ను కుదిపేసింది. హిందూ ముస్లిం సిఖ్ల మధ్య ఐక్యతను కనబరిచింది. ఏప్రిల్ 9 నాడు పంజాబ్ ప్రజలు పెద్ద నిరసన ర్యాలీని నిర్వహించారు. 1857 నాటి సిపాయిల తిరుగుబాటును గుర్తు చేసేలా ఉద్యమించిన ప్రజా సమూహాన్ని చూశాక బ్రిటిష్ వలస ప్రభుత్వానికి కొంచెం జంకు కలిగింది. నాటి పంజాబ్ గవర్నర్ మైకేల్ ఓ డయ్యర్ అప్పటికే పంజాబ్కి వస్తున్న గాంధీజీని సరిహద్దులు అడ్డుకుని బలవంతంగా వెనక్కి పంపేశాడు. అదిగో అలా అప్పుడు పంజాబ్కు చెందిన డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూలను ప్రభుత్వం అదుపులోకి తీసుకుంది. వారి అరెస్ట్ను నిరసిస్తూ మళ్లీ ఆందోళనలు చెలరేగాయి. అక్కడక్కడ అవి హింసాత్మకంగా మారాయి. బ్రిటిష్ వలస ప్రభుత్వానికి చెందిన బ్యాంకులు, రైల్వేలు, చర్చిలకు నిరసనకారులు నష్టం కలుగజేశారు. వారి దాడిలో కొందరు బ్యాంకు ఉద్యోగులు, ఓ రైల్వే గార్డ్ చనిపోయారు. సైన్యం కాల్పుల్లో చాలా మంది సామాన్య ప్రజలు చనిపోయారు. పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చుకోవడానికి గవర్నర్ ఏప్రిల్ 11న లాహోర్, అమృత్సర్లలో మార్షల్ లా విధించారు. అదే రోజు ఈ గొడవల్ని అదుపు చేసేందుకు తాత్కాలికంగా జనరల్ డయ్యర్ని బ్రిగేడర్గా నియమించి పంజాబ్కి పంపించారు. అసలు డయ్యర్ పనితీరే బాగుండేది కాదు. తన విధుల్లో చాలా అమానవీయంగా వ్యవహరించేవాడని అప్పటికే చెడ్డ పేరు మూటగట్టుకున్నాడు. దానికి తోడు నగరంలో మార్షల్ లా విధించిన సమాచారం ప్రజల్లో సరిగా ప్రచారం చేయలేదు. డయ్యర్ అమృత్సర్ చేరుకున్నాడు. ఆ రోజు అంటే 1919 ఏప్రిల్ 13 ఆదివారం నాడు డయ్యర్ సైన్యం నగరంలో కవాతు నిర్వహించారు. సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, కర్ఫ్యూ విధిస్తున్నామని 4 భాషల్లో ప్రకటించిన మాట వాస్తవం. అయితే అది చాలా అస్పష్టంగా కేవలం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసేలాగా ప్రకటించారు. దాంతో ప్రజలు సైన్యం ప్రకటిస్తున్న కర్ఫ్యూని పట్టించుకోలేదు. అసలు అది కర్ఫ్యూ అని కూడా తెలుసుకోలేదు. బ్రిటిష్ వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారతీయులు మాట్లాడుకోవాలని దాన్ని సాకుగా తీసుకుని వారికి గుణపాఠం చెప్పే నెపంతో చర్య తీసుకుని చట్టబద్ధంగా కూడా తాను సరైన పనే చేసినట్టు చూపించుకునేలా డయ్యర్ కుయుక్తి పన్నాడు. ఆ తర్వాత అర్థమైంది. జలియన్ వాలాబాగ్ దురాగతం తర్వాత నియమించబడిన హంటర్ కమిటీ విచారణలో ప్రజలు తన ఆజ్ఞను పాటించకపోతే వారిపై కాల్పులు జరపాలని తాను ముందే నిర్ణయించుకున్నట్టు డయ్యర్ చెప్పడం ఇక్కడ గమనించాలి. ఆ రోజు ఏప్రిల్ 13 నాడు జలియన్ వాలాబాగ్లో సుమారు 25,000 మంది సమావేశమయ్యారు. ఈ లెక్కలు చంపబడ్డవారి లెక్కల్లో ప్రభుత్వం, డయ్యర్, స్థానికుల మధ్య వ్యత్యాసాలున్నాయి. ఎందుకంటే రాకపోకల కోసం ఉన్న ఒక్క దారి అడ్డుకోవడంతో గాయాల పాలైన వాళ్ళని బయటకు తీసుకువెళ్లి చికిత్స చేయిద్దామనుకున్నా కూడా బయట కర్ఫ్యూ ఉండడంతో తెల్లవారిదాకా అలాగే ఉండిపోయి చాలామంది చనిపోయారు. డయ్యర్ బృందం కేవలం కాల్పుల్లో తుపాకీ గుండు తగిలి మరణించిన వారి లెక్క చెప్పుకుంది. తొక్కిసలాటలో మరణించిన వారి లెక్కలు లేవు. అసలు ఎక్కువ మంది చనిపోవాలని, అది మొత్తం భారతదేశానికి గుణపాఠంగా నిలిచి బ్రిటిష్ వలస పాలన పట్ల భయం, భక్తితో మెలిగేలా చేయాలని, మనుషులను బ్రిటిష్ సింహాసనానికి విధేయుల్ని చేయాలనేది అతని ఆలోచన. ఆ ఆలోచన వెనుక అతని క్రూరత్వం ఒక్కటే కాదు, అతని మానసిక దౌర్బల్యం కూడా కనిపిస్తుందని పరిశీలకులు చెప్తూ ఉంటారు. నలుగురు మించి తిరగకూడదనే ఆంక్షలుండగా 25,000 మంది సమావేశం కావడం డయ్యర్కి చేతికి చిక్కిన అవకాశమైంది. అలా గుమిగూడేలా చేసిన అతని కుటిల పథకం నెరవేరింది. వాస్తవానికి ఆ సమావేశం చాలా ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని వారాల వయసున్న పసి బిడ్డల్ని తీసుకుని మరీ చాలామంది వచ్చారు. చనిపోయిన వారిలో ఆ వయసు పసిగుడ్లు కూడా ఉన్నారు. అదే బాధాకరం. మరి కాసేపటి తర్వాత తమ మీద బుల్లెట్ల వర్షం కురవబోతుందని వాళ్ళకి తెలియదు పాపం. ఆ సామూహిక మారణకాండలో చనిపోయిన వారి రక్తపు మరకలు అంటిన జలియన్ వాలాబాగ్ గోడలే అందుకు నిలువెత్తు సాక్ష్యాలు. అసలైతే డయ్యర్ ఆయుధాలతో కూడిన వాహనాలతో సహా జలియన్ వాలాబాగ్ వద్దకొచ్చి ప్రధాన ద్వారం వద్దనే ఆపేశాడు. ఆ దారిలో కేవలం ఓ 2 మనుషులు మాత్రమే నడిచిపోయే వీలుంది తప్ప వాహనాలకు మార్గం లేదు. కనుక 303 లీ ఎన్ఫీల్డ్ బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ చేత పట్టుకుని 50 మంది సైనికులతో లోపలికి వెళ్ళాడు. వాళ్లలో 20 మంది గూర్ఖా సైనికులు కాగా మరో 20 మంది బలోచ్ సైన్యం. మరికొంతమంది కత్తులతో బయట పహారా కాస్తూ ఉండిపోయారు. సైన్యంతో సహా డయ్యర్ మైదానంలోకి వెళుతూనే ప్రధాన ద్వారాన్ని మూసేశాడు. సైనికుల్ని 2 వైపులా ఎత్తుగా ఉన్న చోట నిలబడమని చెప్పి తన సహాయకుడు మేజర్ బ్రిగ్స్ని ఎంతమంది ఉన్నారక్కడ అని అడగ్గా అతను దాదాపుగా 5,000 మంది అని చెప్పాడు. సైన్యాన్ని చూసిన కొందరు ప్రజలు లేచి నిలబడ్డారు. అయితే సమావేశం నిర్వహిస్తున్న వాళ్లలో ఒకరైన హంసరాజ్ వారిని కూర్చోమని చెప్పి
బ్రిటిష్ సైన్యం కాల్పులు జరిపే అవకాశం లేదని, ఒకవేళ తమ మీదకు కాల్పులు జరిపినా కానీ బుల్లెట్లు ఖాళీ అవుతాయే తప్ప ప్రయోజనం లేదని అనడంతో నిలబడ్డ వాళ్లు మళ్లీ కూర్చున్నారు. ఆ సమయంలో ప్రజల్ని వెళ్లిపోమని కానీ, తాము ఆంక్షలు విధించినా ఎందుకు ఇక్కడ సమావేశమయ్యారని కానీ, వెళ్లకపోతే కాల్పులు చేస్తామని కానీ డయ్యర్ హెచ్చరిక జారీ చేయలేదు. అసలు అంత వ్యవధి అతను తీసుకోలేదు. సైన్యాన్ని నిలబెట్టిన వెంటనే నేరుగా కాల్పులకు ఆదేశించాడు. బుల్లెట్లు తగిలి కొందరు అక్కడికక్కడే నేలకూలారు. కొందరు గాయాలతో పరుగులు తీసి రాలిపోయారు. ఎవ్వరూ తప్పించుకోకుండా ఉండేందుకు సైన్యం తమ మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రజలను స్పష్టంగా గురిచూసి కాల్చేసింది. అంటే బుల్లెట్లు వృధా కాకూడదని డయ్యర్ ముందుగానే సైన్యాన్ని ఆదేశించాడు. జనం భయంతో గుంపులుగా కూడిన వైపే ప్రధానంగా కాల్చాలని, తద్వారా ఎక్కువ మంది చావాలని సైన్యానికి సూచిస్తూ డయ్యర్ వారు వెనుకే నిలబడి ఆదేశించాడు. ఖాళీ అయిన తుపాకీలో బుల్లెట్లు లోడ్ చేయడం కోసమే తుపాకీ దించాలని, కాబట్టి ఆగకుండా కాలుస్తూనే ఉండాలని చెప్పాడు. 5 ద్వారాల గేట్లకు తాళాలు వేసి ఉండడంతో అక్కడ గుమికూడిన వారిపై కాల్పులు జరపాలని, చెల్లాచెదురై పరిగెడుతున్న వారికి గురిచూసి కాల్చాలని చెప్పాడు. గుంపులో ఉన్న కొందరు ప్రజల్ని నేల మీద పడుకోమని గట్టిగా అరిచి చెప్తున్నా కానీ సైన్యం నేలబారుగా ఆ అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజలకు ఎక్కుపెట్టి కాల్చి చంపేసింది. హెచ్చరిక లేకుండా కాల్పులు జరపడం, అసలు ఎందుకు కాలుస్తున్నారో తెలియని గందరగోళం, ప్రాణాలు కాపాడుకోవడం కోసం, పిల్లల్ని అయినా రక్షించుకోవడం కోసం తాపత్రయం, ఆర్తనాదాలు, ఏడుపులు, భయం అన్నీ కలిసి ప్రజల్ని తికమక పెట్టాయి. అవి అకారణ మరణాలకు దారితీశాయి. ప్రాణాలు కాపాడుకోవడం కోసం అక్కడే ఉన్న పెద్ద రావి చెట్టు చాటున దాగిన వారిపై కూడా కాల్పులు జరిగాయి. ఆ చెట్టు కాండం బుల్లెట్ల గాయాలు తగిలిన వారి రక్తంతో తడిసిపోయింది. బావిలోకి దూకిన వాళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ దూకిన వారు ఒకరిపై ఒకరు పడి ఊపిరి సలపక చనిపోయారు. అందులోంచి 120 మంది మృతదేహాలు బయటపడ్డాయి. ఆ బావి నీరు రక్తంలా మారిపోయింది. నేటికి ఆ బావిని రుధిర బావి, ఖూనీ కుయే అని పిలుస్తారు. జలియన్ వాలాబాగ్ గోడలకు తగిలిన బుల్లెట్లను తొలగించాక పడిన మచ్చల చుట్టూ ఇప్పుడు గీతలు గీసి ఉంటాయి. సందర్శకులకు ఆ పెచ్చులూడిన గోడలు ఏం చెప్తాయో మరి. డయ్యర్ సాయంకాలం 6:30 కల్లా తన కార్యాలయానికి చేరుకుని ఆ వెంటనే నగరంలోని విద్యుత్ సరఫరాను, మంచినీళ్ల సరఫరాను నిలిపివేశాడు. రాత్రి 10 గంటలకు మరోసారి అమృత్సర్ రహదారుల్ని పరిశీలించడానికి వెళ్లాడు. ప్రజలు తన ఆంక్షలు పాటిస్తున్నారా లేదా అని చూసుకున్నాడు. నగరాన్ని శ్మశానం చేశాక ఇంకా ఎవరేమంటారు చెప్పండి? కాకుంటే ప్రజలంతా మేల్కొనే ఉన్నారు. అయినా నగరం నిశ్శబ్దంగా ఉంది. వారి కుటుంబ సభ్యులు అక్కడే జలియన్ వాలాబాగ్లోనే చచ్చి పడున్నారు. గాయపడి కొన ఊపిరితో ఉన్నారో తెలీదు. ఏ శవాల గుట్టల కిందనో నలిగిపోతూ ఊపిరి తీసుకోవడానికి తపన పడుతున్నారో వీరికి తెలీదు. వాళ్ల చప్పుడు బయటకు రాకుండా ఏడుస్తున్నారు. తెల్లవారి ఎండెక్కేసరికి ఆ ప్రదేశాల నుంచి దుర్వాసన మొదలైంది. చాలా శవాలను వారి వారి బంధువులు, కుటుంబ సభ్యులు గుర్తించకుండానే కాల్చేశారు. గుర్తించిన వారిని వారి దగ్గర బంధువులెవరో తీసుకువెళ్లి అంతిమ సంస్కారాలు చేశారు. జరిగిన హత్యాకాండలో 379 మంది మరణించినట్టు బ్రిటిష్ వలస ప్రభుత్వం లెక్క చూపింది. వాస్తవానికి ఆ సంఖ్య 1000కి పైనే అని. 5000 మందికి పైగా గాయపడ్డారని ఒక లెక్క. భారతదేశంలో ఈ అమానుషపు చావులకు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. స్వాతంత్రోద్యమ తీవ్రత పెరిగింది. డయ్యర్ని మాత్రం బ్రిటిష్ వలస ప్రభుత్వం తప్పుపట్టలేదు. అతను బాధ వ్యక్తం చేయలేదు. దీంతో గాంధీజీ తన పురస్కారాల్ని ప్రభుత్వానికి తిరిగి చేయగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్హుడ్ బిరుదును వెనక్కిచ్చేశారు. అప్పుడు కదిలిన బ్రిటిష్ వలస ప్రభుత్వం హంటర్ కమిషన్ను నియమించింది. తన ఆదేశాలు ఉల్లంఘించి భారీ సమావేశం నిర్వహించినందుకు శిక్షగా తను కాల్పులు జరిపానన్నాడు డయ్యర్. వారికి ఇది గుణపాఠమని, అలా చేయకపోతే వారే తమ మీద దాడి చేసి ఉండేవాళ్లని, దీని ప్రభావంతో దేశంలో భారతీయులు ఆందోళన చేయడానికి వెనుకంజ వేస్తారని భావించానన్నాడు. కమిషన్ సిఫారసుల మేరకు అతన్ని సెలవు మీద ఇంగ్లాండ్ పంపించింది ప్రభుత్వం. అతని చర్యలను ప్రశంసిస్తూ బ్రిటిష్ ప్రజలు 26,000 పౌండ్లు సేకరించి అతనికి బహుమతిగా ఇచ్చారు. 1927 జూలై 23న అతను అక్కడే చనిపోయాడు. ఈ దురాఘాతానికి మరో కారకుడైన నగర మేయర్ మైకేల్ ఓ డయ్యర్ని 21 ఏళ్ల తర్వాత 1940లో లండన్లో అందరి ముందు ఉధమ్ సింగ్ కాల్చి చంపడం ఒక కొసమెరుపు. ఆనాడు జలియన్ వాలాబాగ్లో జనరల్ డయ్యర్ సాగించిన హత్యాకాండకు ప్రత్యక్ష సాక్షి, ప్రాణాలతో బయటపడ్డ బాలుడే ఉధమ్ సింగ్. జనరల్ డయ్యర్ ఎటూ ఆయువు తీరి చనిపోయాడు. ఇక మిగిలింది మేయర్ మైకేల్ ఓ డ్వయ్యర్ని హతమార్చడం కోసమే ఆ బాలుడు పెరిగి పెద్దై లండన్కి వెళ్ళాడు. వాణ్ణి కుక్కని కాల్చినట్టు కాల్చి చంపేశాడు. అతన్ని పట్టుకుని కోర్టులో నిలబెట్టాక అతను జరిగింది చెప్పాడు. కోర్టు అతన్ని లండన్లోనే ఉరిశిక్షతో సత్కరించింది. అవును, ఆనాటి మన స్వాతంత్ర వీరులకు ఉరితాడే కదా ఓ పెద్ద గౌరవం. ఇప్పుడు చెప్పండి, మనం అసలు సిసలు చరిత్రను తెలుసుకుంటూ ఉండాలా వద్దా? మీరే కామెంట్ చేయండి.